Due to rising tensions with Pakistan after the Pahalgam attack, that is April 22, that killed 26 people. 26 మంది చనిపోయారండి పెహల్గామ్ అటాక్ తర్వాత. అందుకని ఇండియన్ హోమ్ మినిస్టర్ అన్ని స్టేట్స్కి కూడా కొంత డైరెక్షన్ ఇచ్చారు. ఏంటంటే టు క్యారీ అవుట్ సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ఫ్రమ్ వెన్స్డే టు ఫ్రైడే. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ని చేపట్టమని చెప్పారు. దిస్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది ప్యాసివ్ డిఫెన్స్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ప్యాసివ్ డిఫెన్స్ స్ట్రాటజీ కింద అంటే ముందుగా ప్రిపేర్డ్నెస్గా ఉండటం కోసం ఈ డ్రిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అన్ని జిల్లాల్లో ముఖ్యమైనటువంటి జిల్లాలను కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా 244 డిస్ట్రిక్ట్స్లో ఈ డ్రిల్స్ అనేవి మెయిన్గా జరుగుతాయి. సో ఆల్రెడీ నిన్న ఈ డ్రిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా పంజాబ్లోని ఫిరోజ్పురాలో. ఎందుకు పంజాబ్లోని ఫిరోజ్పురాలో ఫస్ట్ స్టార్ట్ చేశారంటే ఇంతకుముందు 1960స్లో పాకిస్తాన్తో మనకి వార్ జరిగినప్పుడు ఫిరోజ్పురా మీద దాడి చేయడం జరిగింది పాకిస్తాన్. అందుకనే ముందు మనం ఫిరోజ్పురాలో డ్రిల్స్ని కండక్ట్ చేసాం రీసెంట్గా. అయితే ఈ డ్రిల్స్లో ఏమేమి ఉంటాయి అని చూస్తే ముఖ్యంగా ఎయిర్ రైడ్ సైరన్స్ ఉంటాయి. సైరన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మిసైల్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం ఇది ఇజ్రాయెల్లో గాజాలో చూసాం. తర్వాత ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అంటే ఎక్కడైనా కానీ డిస్ట్రాయ్ అయితే అక్కడ నుంచి ఎవాక్యుయేషన్ చేసే ప్లాన్స్ ఏంటి. తర్వాత బ్లాక్అవుట్ ఎక్సర్సైజెస్ అంటే లైట్స్ ఆఫ్ చేయటం, ఎందుకంటే డిఫెన్స్ పర్పస్. 4వది వచ్చేసి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ని ప్రొటెక్ట్ చేయటం అండ్ బంకర్స్ని రెడీ చేయటం. అంటే ఎలాంటి సందర్భాల్లో అయినా కానీ బంకర్స్లోకి పీపుల్ వెళ్ళే విధంగా రెడీ చేయటం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ డ్రిల్స్ అన్నిటిని చేపట్టమని హోమ్ మినిస్ట్రీ అన్ని స్టేట్స్కి కూడా డైరెక్షన్స్ని పాస్ చేసింది. ముఖ్యంగా ఇది 244 డిస్ట్రిక్ట్స్ని మెన్షన్ చేశారు, ఇంక్లూడింగ్ బోర్డర్ ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో 4 lakh సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. పోలీస్, ఎన్సిసి క్యాడర్స్, సో ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కంట్రీస్ యొక్క ప్యాసివ్ డిఫెన్స్ స్ట్రాటజీలో భాగంగా సో ఈ ప్రిపరేషన్ ప్లాన్స్ని కొనసాగించడం జరుగుతుంది. సో ఇది హోమ్ మినిస్టర్ డైరెక్ట్ చేసినటువంటి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ యొక్క సారాంశం. ఏ టైంలో అయినా కానీ మనకి ట్రూ ఫ్రెండ్షిప్ పార్ట్నర్ ఎవరంటే రష్యా అండి. అన్ని కంట్రీస్ కూడా రీసెంట్గా జయశంకర్ చూసారా, మా రియల్ పార్ట్నర్స్ ఎవరంటే ప్రీచర్స్ కాదు, అంటే మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, మా సపోర్టర్స్ అని చెప్పారు. దట్ ఈస్ ది గ్రేట్ సెంటెన్స్ యూజ్డ్ బై ద ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్. ప్రీచర్స్ కాదు మాకు కావాల్సింది సపోర్టర్స్. ఆ సపోర్టర్, స్ట్రాంగ్ సపోర్టర్ మనకి ఎవరంటే ఎప్పుడు రష్యానే. ఏ యుద్ధం వచ్చినా మనకి పర్ఫెక్ట్గా సపోర్ట్గా ఉండేది రష్యాని. ఇప్పుడు కూడా చూడండి, పాకిస్తాన్ దగ్గర టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ని కోల్చాలంటే ఇది లో లెవెల్లో ప్రయాణిస్తుంది కాబట్టి S-400 సిస్టమ్ వల్ల కాదు, ఇది హై రేంజ్ ఆల్టిట్యూడ్లో వచ్చే మిసైల్స్నే ఇది ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. అందుకని ఈ డ్రోన్స్ని మనం సో డిస్ట్రాయ్ చేయటం కోసం ఇప్పుడు రష్యా మన కోసం 85 ఇగ్లా ఎస్ మిసైల్ డెలివరీ సిస్టాన్ని పంపిస్తుంది. అంటే ఇది మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో ఈ మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మన కోసం పంపిస్తుంది. ఎందుకంటే బైరక్తర్ అనే ఒక డ్రోన్ ఉందండి, బైరక్తర్. ఈ బైరక్తర్ డ్రోన్స్లో టర్కీ కొంచెం అడ్వాన్స్లో ఉందండి. ఈ బైరక్తర్ డ్రోన్ అనేది చాలా అడ్వాన్స్డ్ డ్రోన్ అనమాట. ఈ డ్రోను పాకిస్తాన్కి ఇచ్చింది. దాంతో ఈ డ్రోన్ని మనం క్యాప్చర్ చేయాలంటే, డిస్ట్రాయ్ చేయాలంటే మనకి ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కావాలి. దీని రేంజ్ 6 to 7 kilometers ఉంటుందండి. సో అందుకని మనకి రష్యా వెంటనే వీటిని డెలివరీ చేసింది. సో 85 ఇగ్లా ఎస్ మిసైల్స్ని మనం పర్చేజ్ చేస్తున్నాం. 45 ప్లాట్ఫామ్స్ని కూడా వీటిని లాంచ్ చేసేటువంటి, అంటే షోల్డర్ మీద పెట్టుకొని లాంచ్ చేసే ఒక 45 ప్లాట్ఫామ్స్ని కూడా, ఈ యొక్క 45 ప్లాట్ఫామ్స్, ఇది ఒక మ్యాన్ షోల్డర్ అనుకోండి, 45 ప్లాట్ఫామ్స్ ఇవి పర్చేజ్ చేస్తున్నాం. దీంట్లో యూజ్ చేసే మిసైల్స్ 85 యూజ్ చేస్తున్నాం. బైరక్తర్ అనే డ్రోన్స్ను కూడా ఇది కోల్చగలుగుతుంది. అది ఇప్పుడు ప్రజెంట్ టర్కీ నుంచి పాకిస్తాన్కి డెలివరీ అయినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం అనమాట. ఎనీవే, సో ఇప్పుడు
మన ట్రూ ఫ్రెండ్ రష్యా అని మరొకసారి నిరూపించుకుంది. రష్యా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కాల్ చేయడం జరిగింది. సో ఫోన్ కాల్లో పుతిన్ మొత్తం కంప్లీట్ సపోర్ట్గా మాట్లాడటం జరిగిందనమాట. సో టెర్రర్ అటాక్ని అంటే ఫస్ట్ ఫోన్ కాల్ జరిగింది, రెండోది వచ్చేసి కండెమినేషన్ ఆఫ్ టెర్రర్ అటాక్. April 22 జరిగినటువంటి పెహల్గామ్ టెర్రర్ అటాక్ని పూర్తిగా ఇతను ఖండించారు. ఇది ఒక బార్బారిక్ యాక్ట్గా పేర్కొన్నారు పుతిన్. అండ్ సపోర్ట్ అగెనిస్ట్ టెర్రరిజం. సో టెర్రరిజం ఎట్లా అయినా కానీ డేంజరస్ యాక్ట్, దానికి ఎప్పుడు కూడా మేము యాంటీగానే ఉంటామని చెప్పారు. అండ్ స్ట్రాటజిక్ టైస్, ఇండియాతో ఉన్నటువంటి స్ట్రాటజిక్ టైస్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటానికి ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. సో స్పెషల్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ ఉంది, ఎవరెవరికి ఇండియాకి రష్యాకి మధ్యలో స్పెషల్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మిగతా ఫ్యాక్టర్స్ మీద ఇది డిపెండ్ అవ్వదు. సో ఈ స్పెషల్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ అనేది ఇది ఇండియా రష్యా మధ్యలో ఉందన్నమాట. అందుకనే చూడండి, రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా మనం రష్యాని ఎకనామికల్గా స్ట్రెంథెన్ చేసాం. ఎలా? మనం వి వాజ్ పర్చేజ్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఫ్రమ్ రష్యా. పెట్రోలియం ప్రొడక్ట్స్ కాదు. సో అంటే పెట్రోలియంని మనం ఈవెన్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్లో కూడా రూపీస్ తీసుకొని కూడా రష్యా మనకి పెట్రోల్ని అందించింది. సో మనం అలా పెట్రోలియం పర్చేజ్ చేయటం వల్ల, క్రూడ్ ఆయిల్ని పర్చేజ్ చేయటం వల్ల రష్యా ఎకానమీ అనేది డిసింటిగ్రేట్ కాకుండా ఉంది. రష్యా ఎకానమీ అనేది స్ట్రెంగ్తన్ అయిందని చెప్పుకోవచ్చు. అందరూ శాంక్షన్స్ విధించినా కానీ, ఈవెన్ అమెరికా శాంక్షన్స్ విధించినా కానీ మనం వినక్కోకుండా రష్యా క్రూడ్ ఆయిల్ని పర్చేజ్ చేయడానికి ముందుకు వచ్చాం. ఇది స్ట్రాటజిక్ టైస్ అంటే. సేమ్ అదే సందర్భంలో రష్యా కూడా ఇప్పుడు మనకి పాకిస్తాన్తో వార్ జరిగే సమయంలో మన వెనక ఉండి కారణం కావడానికి వెపనరీ సిస్టమ్స్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది ఈ సందర్భంలో కూడా. దాంతోపాటు ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ జరగబోతుందండి ఫ్యూచర్లో. ఈ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్కి, సో 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అనమాట. దీనికి నరేంద్ర మోడీ పుతిన్ని ఆహ్వానించడం జరిగింది ఇండియాకి. దాంతోపాటు నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ విక్టరీ డే గ్రీటింగ్స్ని చెప్పారు. సో రష్యాకి 80th యానివర్సరీ అనమాట. ఈ విక్టరీ డే గ్రీటింగ్స్ని కూడా రష్యాకి చెప్పారు. వరల్డ్ వార్ 2లో గెలిచిన తర్వాత రష్యా జరుపుకున్నటువంటి ఈ విక్టరీస్ డేస్కి 80th యానివర్సరీ ప్రజెంట్ ఇది. సో దానికి సంబంధించిన విక్టరీ డే గ్రీటింగ్స్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రష్యాకి తెలపడం జరిగిందనమాట. సో విక్టరీ డే రిప్రజెంటేషన్లో కూడా ఇండియా నుంచి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వాల్సి ఉంది, కానీ పెహల్గామ్ అటాక్ తర్వాత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీప్లేస్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని. సో both countries are called for greater cooperation. That is the summary of this article. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతుందండి ఈ ఆర్టికల్ అనేది. సింధు నదీ జలాల ఒప్పందం గురించి. ఇది 1960లో చేయబడింది. మొత్తం ఇండస్ రివర్ సిస్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన నదులను మనం తీసుకుంటే ఇండస్ వైపు అంటే చినాబ్, జీలం, ఇండస్ ఈ 3 రివర్స్ ఉన్నాయండి. అండ్ ఈస్టర్న్ రివర్స్, ఇవి వెస్ట్రన్ రివర్స్ పశ్చిమ భాగాన ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్ వచ్చేసి ఆర్బిఎస్, రావి, బియాస్, సట్లెస్. ఇలా 6 రివర్స్ని 3 వెస్ట్రన్ రివర్స్గా 3 ఈస్టర్న్ రివర్స్గా డివైడ్ చేయడం జరిగింది. 3 వెస్ట్రన్ రివర్స్ని మనం మాట్లాడుతూ దీంట్లో రన్ ఆఫ్ వాటర్ రివర్ ప్రాజెక్ట్స్ని ఇండియా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, కానీ వాటర్ ఫ్లోని పాకిస్తాన్కి ఆపకూడదు. అంటే చినాబ్, జీలం, ఇండస్ రివర్స్లో వాటర్ ఎక్స్క్లూజివ్గా పాకిస్తాన్ వాడుకోవటానికి నిర్దేశించబడ్డాయి ఈ ట్రీటీ ప్రకారం. అండ్ రావి, బియాస్, సట్లెజ్లో వీటిని ఇండియా వినియోగించుకోవడానికి సో ఈ ట్రీటీ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ చినాబ్, జీలం, ఇండస్ ఈ 3 వెస్ట్రన్ రివర్స్లో కూడా రన్ ఆఫ్ వాటర్ రివర్ ప్రాజెక్ట్స్ని ఇండియా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో డ్రింకింగ్ వాటర్ పర్పస్ వాటర్ని ఉపయోగించుకోవచ్చు, కానీ వాటర్ ఫ్లోని మాత్రం అడ్డుకోకూడదు. అది ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960 యొక్క సారాంశం. అయితే రీసెంట్గా పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని మొట్టమొదటిసారిగా, ఎన్ని యుద్ధాలు వచ్చినా కానీ పాకిస్తాన్ కామన్ పీపుల్ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేయలేదు. కానీ ప్రజెంట్ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితుల్ని పాకిస్తాన్ టెర్రరిజం వల్ల తీసుకొని వచ్చింది. అయితే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసే సందర్భంలో మన
ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ ఏం చెప్పారంటే, సో ఇండస్ వాటర్ ట్రీటీని అబయన్స్ అన్నారు, అంటే సస్పెండెడ్ అప్ టు అబయన్స్ అన్నారు. అంటే ఏంటంటే దిస్ ఈజ్ ది టెంపరీ సస్పెన్షన్ అని అర్థం అనమాట, వితౌట్ లీగల్ ఫైనాలిటీ. టెంపరీగా సస్పెండ్ చేస్తామని అర్థం అనమాట అబయన్స్ అంటే. అయితే దీనికి అసలు లీగల్ బేసిస్ ఉందంటే దెర్ ఈజ్ నో లీగల్ బేసిస్ ఫర్ దిస్ వర్డ్. అసలు ఈ వార్డ్కి వియన్నా కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ద ట్రీటీస్ ప్రకారం కూడా ఈ వార్డ్కి ఎలాంటి లీగల్ బేసిస్ లేదు. సో కస్టమరీ ఇంటర్నేషనల్ లా కూడా ఏం చెప్తుందంటే, సో యూనిలేటర్గా సస్పెండ్ చేస్తే ఏదైనా అగ్రిమెంట్ని అది లీగల్గా కాదు అని చెప్తుంది. తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ ప్రొవిజన్ ఆర్టికల్ 12(3) and 4 కూడా ఏం చెప్తున్నాయి అంటే, యూనిలేటర్లుగా కనుక దీన్ని సస్పెండ్ చేస్తే ఇండస్ వాటర్ ట్రీటీని, సో మ్యూచువల్ రాటిఫికేషన్ లేకోకుండా దీన్ని సస్పెండ్ చేయకూడదు అని చెప్తుంది. అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటే, సో పాకిస్తాన్ టెర్రరిజంతో ఇండియన్స్ యొక్క బ్లడ్ని పారిస్తూ ఉంటే మనం వాళ్ళకి నీరు అందించడం ఎంతవరకు కరెక్ట్? సో అసలు మీడియేటర్ లేరు, నామ్స్ లేవు, ట్రీటీ లేదు, ఆ సిచ్యువేషన్కి వచ్చాం. అందుకని మనం ఈ పదాన్ని ఉపయోగించాం, ఇది లీగల్గా బేసిస్ కాకపోయినప్పటికీ కూడా. మనం ఈ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ని చూద్దామండి. ఇండస్ రివర్స్లో మనకి ఇండస్, చినాబ్, జీలం, ఇండస్ అనేవి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ముఖ్యమైన రివర్స్ అండి. రావి, బియాస్, సట్లెజ్ అనేది ఇవి మనకి ఎక్స్క్లూజివ్గా వాటర్స్ని మనం ఉపయోగించుకుంటాం. అయితే ఈ చినాబ్ నది మీద, జీలం నది మీద ఉన్నటువంటి డ్యామ్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి పాకిస్తాన్కి ఫ్లో అయ్యేటువంటి వాటర్ని రెగ్యులేట్ చేసే డ్యామ్స్. వాటిల్లో ముఖ్యమైన డ్యామ్స్ గురించి ముందు తెలుసుకొని తర్వాత మిగతా వాటిని చూద్దామండి. ఒకటి బాగ్లీహార్ డ్యామ్. ఈ బాగ్లీహార్ డ్యామ్ అనేది ఎక్కడుందంటే రంబన్ డిస్టిక్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో. ఇది ఏ నది మీద కన్స్ట్రక్షన్ చేయబడిందంటే చినాబ్ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఇది ఏ టైప్ ఆఫ్ డ్యామ్ అంటే గ్రావిటీ డ్యామ్ అండి. దీని హైట్ వచ్చేసి ఎంత ఉంటుంది? దీని హైట్ అంటే 143 మీటర్స్ ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి 317 మీటర్స్ ఉంటుంది. రిజర్వాయర్ కెపాసిటీ అప్రాక్సిమేట్గా 396 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అండి. అయితే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఎంత అంటే 900 మెగావాట్స్ అండి. 2 స్టేజెస్లో 2 × 450 మెగావాట్స్, 900 మెగావాట్స్ పవర్ని ఇక్కడ జనరేట్ చేస్తారు. సో దీంట్లో 2 స్టేజెస్లో కమిషన్ చేశారు. ఒక స్టేజ్ 2008-9లో అయిపోయింది, ఇంకొక స్టేజ్ 2015-16లో కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది బాగ్లీహార్ డ్యామ్ గురించి. ఇదొక రన్ ఆఫ్ ది రివర్ వాటర్ ప్రాజెక్ట్ అండి. ఎందుకు? ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం స్టోరేజ్ మనం కన్స్ట్రక్షన్ చేయం. సో అందుకనే చినాబ్ మీద నిర్మించినటువంటి బాగ్లీహార్ డ్యామ్ అనేది రన్ ఆఫ్ ది వాటర్ రివర్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ మనం కన్స్ట్రక్షన్ చేస్తే సో ఈ వాటర్ ఫ్లోని మనం ఆపం, దాదాపుగా పవర్ జనరేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కానీ వాటర్ ఫ్లోని మనం ఆపమన్నమాట. హైడ్రో ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్ కలిగి ఉంటుంది. సో అయితే అబ్జెక్షన్ పాకిస్తాన్ నుంచి చాలాసార్లు వచ్చింది, కానీ మనం ఇది రన్ ఆఫ్ ది వాటర్ రివర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం కూడా ఇది కరెక్టే. సో ఇది బాగ్లీహార్ డ్యామ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డ్యామ్ ఉందండి, అది కిషన్ గంగా డ్యామ్. కిషన్ గంగా డ్యామ్. ఈ కిషన్ గంగా డ్యామ్ ఎక్కడుంది లొకేషన్ అంటే గురేజ్ వ్యాలీ అండి. గురేజ్ వ్యాలీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఏ రివర్ మీద ఉందంటే కిషన్ గంగా రివర్ మీద ఉంది, కిషన్ గంగా నది మీద ఉంది. ఇది దీన్నే పాకిస్తాన్లో నీలం అంటారు. పాకిస్తాన్లో దీన్ని నీలం రివర్ అంటారనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ డ్యామ్ అంటే కాంక్రీట్ ఫేస్డ్ రాక్ ఫిల్ డ్యామ్ అండి. కాంక్రీట్ ఫేస్డ్ రాక్ ఫిల్ డ్యామ్ అనమాట. దీని యొక్క హైట్ వచ్చేసి 37 మీటర్స్ ఉంటుందండి. ఇక్కడ పవర్ కెపాసిటీ ఎంత జనరేట్ చేస్తున్నారంటే 330 మెగావాట్స్ అండి. 3 యూనిట్స్ ఉన్నాయి, ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 110 మెగావాట్స్ని జనరేట్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వచ్చిందంటే 2018 నుంచి మనకి ఆపరేషన్లోకి వచ్చింది. ఇది కిషన్ గంగా డ్యామ్. ఈ కిషన్ గంగా డ్యామ్ ఫ్లోని ఇప్పుడు మనం కంట్రోల్ చేస్తున్నాం. సో ఈ కిషన్ గంగా రివర్ని అక్కడ నీలం రివర్ అంటారు కదా పాకిస్తాన్లో, ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేసిన తర్వాత సో ఈ కిషన్ గంగా రివర్లో ఉన్నటువంటి వాటర్ ఫ్లోని మనం తగ్గిస్తున్నాం ఈ డ్యామ్ ద్వారా. ఇది ఒక ఇంపార్టెంట్ డ్యామ్.
ఇంకొక డ్యామ్ ఉందండి, థర్డ్ డ్యామ్ వచ్చేసి సలాల్ డ్యామ్. ఇది సలాల్ విలేజ్లో ఉందండి, నియర్ జమ్మూ అండ్ కాశ్మీర్. 95 కిలోమీటర్స్ నుంచి జమ్మూ నుంచి 95 కిలోమీటర్స్ దూరంలో సలాల్ అని ఉంటుంది, అక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ డ్యామ్ టైప్ వచ్చేసి గ్రావిటీ డ్యామ్ అండి, 450 మీటర్స్ గ్రావిటీ డ్యామ్ ఇది. తర్వాత హైట్ వచ్చేసి దీనిది 113 మీటర్స్ హైట్ ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 487 మీటర్స్ లెంత్ ఉంటుంది. రిజర్వాయర్ కెపాసిటీ వచ్చి 280 మిలియన్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. ఇక్కడ పవర్ జనరేషన్ కెపాసిటీ వచ్చేసి 690 మెగావాట్స్. ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 115 మెగావాట్స్. అలాంటి 6 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరు ఆపరేషన్ చేస్తున్నారు దీన్ని అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉందండి. ఏ స్టేట్స్ ఈ సలాల్ డ్యామ్ వల్ల లబ్ధి పొందుతున్నాయి అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్. ఈ అన్ని రాష్ట్రాలకు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లైతో పాటు ఇరిగేషన్ వాటర్ కూడా సఫిషియెంట్గా సలాల్ డ్యామ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నార్త్ ఇండియాకి ఎలక్ట్రిసిటీని సప్లై చేయడంలో కూడా హైడ్రో పవర్కి సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడంలో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ముఖ్యమైనటువంటి డ్యామ్స్ అండి. సో ఇప్పుడు మనం చూడండి, చినాబ్, జీలం అండ్ ఇండస్, ఇవి మూడు కూడా వెస్ట్రన్ సైడ్ రివర్స్ అనమాట. మనకి ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏమున్నాయండి ఇప్పుడు? సలాల్ డ్యామ్, రెండోది వచ్చేసి బాగ్లిహార్ డ్యామ్, మూడు వచ్చేసి కిషన్ గంగా డ్యామ్. కిషన్ గంగా డ్యామ్ అనేది కిషన్ గంగా రివర్ మీద ఉంది. దీన్ని మనం జీలం లేదా డిఫరెంట్ నేమ్స్తో పాకిస్తాన్లో పిలుస్తారు. కిషన్ గంగా డ్యామ్ అనేది కిషన్ గంగా రివర్ మీద ఉంది. సో ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ జీలం. అంటే మనం సింపుల్గా జీలం రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్ కిషన్ గంగా అని చెప్పుకోవచ్చు. కిషన్ గంగా అనేది జీలం రివర్ యొక్క ఉపనది అనమాట. సో అలాంటి కిషన్ గంగా రివర్ మీద కిషన్ గంగా డ్యామ్ ఉంది. అంటే జీలం నది ఫ్లోని మనం ఆపటానికి కిషన్ గంగా డ్యామ్ను ఉపయోగించుకుంటాం, పాకిస్తాన్లోకి జీలం నది నుంచి వెళ్ళకోకుండా ఆపటానికి. అండ్ చినాబ్ నదిలో నుంచి వెళ్ళకోకుండా ఆపటానికి మనం చినాబ్ నది మీద కట్టినటువంటి సలాల్ డ్యామ్ కానీ, ఈ రెండు రివర్స్ కూడా సలాల్ డ్యామ్ కానీ బాగ్లిహార్ డ్యామ్ కానీ, ఇవి రెండు చినాబ్కి సంబంధించినవి. అంటే ఇప్పుడు చినాబ్కి సంబంధించి సలాల్ డ్యామ్ని ఆపుతున్నాం మనం, వాటర్ ఫ్లోని పాకిస్తాన్కి వెళ్ళకోకుండా. అండ్ చినాబ్కి సంబంధించి బాగ్లిహార్ డ్యామ్ని కూడా మనం ఆపుతున్నాం. సో మేజర్గా చినాబ్ రివర్ అనేది లైఫ్ లైన్గా ఉంటుందండి, ఇండస్ వాటర్లోకి ఎక్కువ వాటర్ని తీసుకెళ్తుంది ఇది. తర్వాత జీలంని ఫ్లోని ఆపటానికి మనం జీలం ఉపనది అయినటువంటి కిషన్ గంగా, ఆ కిషన్ గంగా నది మీద ఉన్నటువంటి కిషన్ గంగా డ్యామ్ని మనం ఆపుతున్నాం. మొత్తానికి ఇలా వాటర్ ఫ్లోని మనం ఈ డ్యామ్స్ని ఉపయోగించి రెడ్యూస్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఈ డ్యామ్స్ ఎందుకు న్యూస్లోకి వస్తున్నాయి అని తెలుసుకున్నాం కదా. ఈ డ్యామ్స్ని మనం ఏం చేస్తున్నామంటే మనం రిజర్వాయర్ ఫ్లషింగ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు చినాబ్ రివర్ మీద అదే చేసాం, రిజర్వాయర్ ఫ్లషింగ్ చేస్తున్నాం. ఈ రిజర్వాయర్ ఫ్లషింగ్ అంటే ఏంటంటే సిల్ట్ని రిమూవ్ చేయటం కోసం మనం చేసేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే పవర్ జనరేషన్ చేయడానికి పేరుకుపోయినటువంటి సిల్ట్ ఏదైతే ఉందో, మొత్తం మట్టి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయటం కోసం రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని ఒకేసారి వదిలేస్తాం. దాన్ని రిజర్వాయర్ ఫ్లషింగ్ అంటాం. మనం ఎప్పుడూ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ ప్రకారం ఇది ఎప్పుడూ కూడా ఆగస్టులో చేయాలి, మాన్సూన్ సీజన్లో. కానీ మనం మేలోనే చేసేసాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనేది పెహల్గామ్ అటాక్ తర్వాత మనం దీన్ని సస్పెండ్ చేశాం కాబట్టి. పాకిస్తాన్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే వాటర్ ఫ్లో అనేది ఒకేసారి వెళ్ళటం వల్ల, పూర్తిగా ఆపేసాం, మళ్ళీ ఒకేసారి వదలటం వల్ల ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్కి ఎలాంటి మనం నోటీస్ ఇవ్వకోకుండానే దీన్ని రిలీజ్ చేసామన్నమాట. కరెంట్ విజువల్ ఎవిడెన్స్ ఏంటి అని మనం గమనిస్తే అందరూ కూడా చినాబ్ నదిని ఇప్పుడు బై ఫుట్ దాటుతూ ఉన్నారు. కానీ మనం ఒకేసారి ఈ వాటర్ని సలాల్ గేట్స్ని కానీ బాగ్లిహార్ గేట్స్ని కానీ ఓపెన్ చేసి వాటర్ ఫ్లోని కంప్లీట్గా ఇంక్రీజ్ చేసాం. దీనివల్ల ఫ్లడ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది అక్కడ. దాంతోపాటు పవర్ జనరేషన్ మీద కూడా
ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. బాగ్లీహార్ డ్యాంలో మనం 900 మెగావాట్స్ కెపాసిటీ కలిగి ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది తగ్గడానికి అవకాశం ఉంది. సలాల్ డ్యాంలో కూడా 690 మెగావాట్స్ కెపాసిటీ ఉంది దీనికి. సో ఇది కూడా తగ్గుతుంది. సో ఈ ఎలక్ట్రిసిటీని ఎవరు పర్చేజ్ చేస్తున్నారు మేజర్గా అంటే హర్యానాకి సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వీటిని పర్చేజ్ చేస్తున్నాయి. సో మనం ఈ ఫ్లషింగ్ ఆపరేషన్స్ని సలాల్ డ్యాంలోను యాజ్ వెల్ యాజ్ బాగ్లీహార్ డ్యాంలోనూ చేసాం. ఇవి రెండు కూడా చెనాబ్ రివర్కి సంబంధించింది. కానీ కిషన్ గంగా రివర్లో మాత్రం ఎలాంటి ప్లాన్స్ ఈ ఫ్లషింగ్ ఆపరేషన్స్ అయితే ఇంతవరకు మనం చేయలేదు. సో గవర్నమెంట్ స్టాన్స్ ఏంటి అని చూస్తే జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ స్టేటెడ్ దట్ నాట్ ఏ డ్రాప్ ఆఫ్ ఇండస్ వాటర్ విల్ ఫ్లో టు పాకిస్తాన్. సో ఫ్యూచర్లో పాకిస్తాన్కి సింగిల్ డ్రాప్ ఆఫ్ ఇండస్ వాటర్ను కూడా మేము పోనీయమని చెప్తున్నారు. సో అందుకోసమని ఈ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటున్నారు. సో ఇప్పుడు రిజర్వాయర్ ఫ్లషింగ్ చేయడం వల్ల ఎక్కువ నీటిని స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిల్ట్ కనుక మొత్తం పోతే, ఈ మేట మొత్తం పోతే, బురద మొత్తం పోతే ఎక్కువ నీటిని మనం స్టోర్ చేసుకోవటం అన్నమాట ఫ్యూచర్లో. అందుకని ఒకేసారి జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ వాటర్ని మనం వదిలేసి పవర్ జనరేషన్ చేసుకోవడానికి కానీ అండ్ సిల్ట్ని బయటికి పంపించడానికి కానీ ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కానీ ఈ చర్యలు అనేవి రిజర్వాయర్ ఫ్లషింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తం ఇండస్ వాటర్ ట్రీటీ మీద ప్రజెంట్ కాంటెక్స్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడాం మనం. ఇండియా పాకిస్తాన్ స్టాండ్ ఆఫ్ జరుగుతుంది, మనందరికీ తెలుసు. బోత్ సైడ్స్ అగ్రెసివ్గా ఉన్నాయి. అయితే ఇండియా యొక్క వెపనరీ సిస్టమ్ ముందు, ఇండియా యొక్క అడ్వాన్స్మెంట్ ముందు, అది ఎకనామికల్గా కానీ డిఫెన్స్ పరంగా కానీ జియో పాలిటిక్స్లో కానీ ఇండియాకు ఉన్నంత స్ట్రెంత్ పాకిస్తాన్కి అయితే లేదండి. అది మాత్రం క్లియర్ కట్ మెసేజ్. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాటుపడుతుంది. దాంట్లో భాగంగా నిన్న కొన్ని మిసైల్ టెస్టులు చేసిందండి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ మిసైల్ టెస్ట్ ఏంటంటే అబ్దాలీ మిసైల్ని టెస్ట్ చేసింది. అబ్దాలీ మిసైల్, దీన్ని హతాఫ్ 2 అని కూడా అంటారు. అబ్దాలీ మిసైల్ ఆర్ హతాఫ్ 2 అంటారు. ఇది ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అండి. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. యాక్చువల్గా ఇది 450 కిలోమీటర్స్ అని క్లెయిమ్ చేస్తారు, కానీ దీని అప్రాక్సిమేట్ రేంజ్ వచ్చేసి 180 to 200 కిలోమీటర్లు అనేది ఇంటర్నల్ సమాచారం. కానీ దీన్ని క్లెయిమ్ మాత్రం 450 కిలోమీటర్స్ అని చేస్తూ ఉంటారు. ఎవరు ఆరిజిన్ ఎక్కడ అంటే పాకిస్తాన్ దీన్ని డెవలప్ చేసింది. సో నేషనల్ డెవలప్మెంటల్ కాంప్లెక్స్ NDC పాకిస్తాన్ దీన్ని డెవలప్ చేసింది. సో పేలోడ్స్ వచ్చేసి ఇది కన్వెన్షనల్ అంటే నార్మల్ బాంబులు తీసుకెళ్ళగలుగుతుంది, న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా తీసుకెళ్ళగలుగుతుంది. అరౌండ్ 500 kgs ఉన్నటువంటి బాంబ్స్ని ఇది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మోసుకెళ్ళగలుగుతుందండి. సో సాలిడ్ ఫ్యూయల్తో ఇది నడుస్తుంది. గైడెన్స్ సిస్టమ్ వచ్చేసి ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంది, పాసిబుల్లీ GPS అసిస్టెడ్ అనమాట. సో ఇది మొబైల్ లాంచర్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. రోడ్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ ఎరెక్టర్ లాంచర్ TELని లాంచ్ ప్లాట్ఫామ్ దీనికి ప్రజెంట్ ఆపరేషన్లోనే ఉంది ఇది. సో మొత్తానికి అబ్దాలీ మిసైల్ అనేది లేదా హతాఫ్ 2 మిసైల్ని పాకిస్తాన్ రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేసింది. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్ రేంజ్ వచ్చేసి 450 కిలోమీటర్స్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొక పాకిస్తాన్ టెస్ట్ ఫైర్ చేసిన ఇంకొక మిసైల్ ఏంటంటే ఫతే మిసైల్ అండి. ఈ ఫతే 110 అంటారు. డిఫరెంట్ వేరియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఈ ఫతే మిసైల్ ఎవరిది యాక్చువల్గా అంటే ఇరాన్ నుంచి పాకిస్తాన్ పర్చేజ్ చేసింది. ఇది కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. సో దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2002లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క రేంజ్ వచ్చేసి 200 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. లేటెస్ట్ వేరియంట్స్ అయితే 500 కిలోమీటర్స్ వరకు కూడా దీని రేంజ్ ఉంటుంది. సో ఇది సాలిడ్ ఫ్యూయల్ రాకెట్తో నడుస్తూ ఉంటుందండి. పేలోడ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా కన్వెన్షనల్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్ కానీ తీసుకెళ్ళగలుగుతుంది. 500 kgల పేలోడ్ని ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. సో తర్వాత లాంచ్ ప్లాట్ఫామ్ వచ్చేసి సేమ్, ఇది కూడా ట్రాన్స్పోర్టర్ ఎరెక్టికర్ లాంచ్, సో TEL ఉపయోగిస్తారు. దీంట్లో చాలా టైప్స్ వేరియంట్స్ ఉన్నాయి. ఫతే 110, ఫతే 313, ఫతే 313 అండ్ జోల్ఫాగర్ అని కూడా పిలుస్తారు దీన్ని. జోల్ఫాగర్ అని కూడా పిలుస్తారు. తర్వాత డెస్ఫుల్ అని కూడా పిలుస్తారు దీన్ని. తర్వాత రాడన్ 50 అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఇది ఫతా మిసైల్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ అనమాట. సో ఫతే 110 అనేది బేస్ లైను. ఫతే 110 అనేది బేస్ లైన్, ఇది 200 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఫతే 313 అనేది సో ఇది ఒక 500 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. జోల్ఫాగర్ అనేది 700 కిలోమీటర్స్ ఉంటుంది. డెస్ఫుల్ అనేది 1000 కిలోమీటర్లు ఉంటుంది అనమాట.
అండ్ RAD 500 అనేది లైట్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ ఇది. సో అప్రాక్సిమేట్గా ఇది కూడా 1000 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. సో ఇది పాకిస్తాన్ ప్రయోగించినటువంటి 2 మిసైల్స్. కేరళలో స్ట్రే డాగ్స్ ఎక్కువైపోయినాయండి. అంటే స్ట్రీట్లో ఉండేటువంటి డాగ్స్ బాగా ఎక్కువైపోయినాయి. దానికి గల కారణం ఏంటంటే నేషనల్ వైడ్గా యానిమల్ బర్త్ కంట్రోల్ మెజర్స్ రూల్స్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల వాటి చంపేయటానికి కొన్ని రెసిస్ట్ చేస్తున్నాయి. దానివల్ల బర్త్ కంట్రోల్ రూల్స్ అనేవి కొంచెం సడలించాల్సిన అవసరం ఉంది అని కేరళ హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు. అయితే ఏం జరిగింది అంటే ఈ స్ట్రే డాగ్స్ ఏమైందంటే చిన్న 7 years ఓల్డ్ గర్ల్ కేరళలో ఒక చిన్నపిల్ల చనిపోయింది ర్యాబిస్ వైరస్ వల్ల వస్తుందండి ర్యాబిస్ డిసీజ్ అనేది. ఈ స్ట్రే డాగ్ బైట్ చేయటం వల్ల 7 years ఓల్డ్ గర్ల్ కేరళలో చనిపోయింది. సో అయితే విచిత్రం ఏంటంటే ఈమెకి 4 doses యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చినా కానీ స్టిల్ షీ పాస్డ్ అవే. సో ముఖ్యంగా డాగ్ బైట్ స్టాటిస్టిక్స్ చూస్తే 2024లో అప్రాక్సిమేట్గా కేరళలో 3.17 లక్షల మందికి కుక్క కాటు జరిగిందండి. సో స్ట్రే డాగ్ బైట్స్ జరిగినాయి. ముఖ్యంగా తిరువనంతపురంలో ఇవి చాలా ఎక్కువగా ఉందండి. అప్రాక్సిమేట్గా 50,870 ఇన్సిడెంట్స్ మనం రికగ్నైజ్ చేశారు. సో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉండటంతో వీటి మీద చర్యలు తక్కువగా తీసుకుంటున్నారు అనేది ముఖ్యంగా దీని మీద వస్తున్నటువంటి వదంతులు. అయితే ర్యాబిస్ అనేది ఏంటి అని చూస్తే ఇది ఒక డెడ్లీ వైరల్ డిసీజ్ అండి. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ని, నర్వస్ సిస్టాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఇట్ స్ప్రెడ్స్ మెయిన్లీ త్రూ ద బైట్ ఆర్ స్క్రాచ్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్, కామన్లీ డాగ్స్. సో బైట్స్ వల్ల ఇది డాగ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి రావటం జరుగుతుంది అనమాట. సో అయితే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది డాగ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి అంటే సలైవా ద్వారా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. సో బైట్స్ జరిగినప్పుడు, స్క్రాచెస్ జరిగినప్పుడు సో ఇలాంటి ర్యాబిస్ వైరస్ అనేది డాగ్స్ నుంచి అండ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి పీపుల్కి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఫ్యాటిగ్యూ అండ్ యాంగ్జైటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, సో పెయిన్ ఉంటుంది. తర్వాత మేజర్గా ర్యాబిస్ని అడ్డుకోగలుగుతున్నాం, పెరాలసిస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, హైడ్రోఫోబియా అండి. అంటే వాటర్ను చూసి భయపడుతూ ఉంటారు. ఇది సీరియస్ కండిషన్కి వెళ్తే హైడ్రోఫోబియా ఉంటుంది. వాటర్ కూడా తాగలేరు అనమాట వీళ్ళు. సో ఫియర్ ఆఫ్ వాటర్ ఉంటుంది, హైడ్రోఫోబియా ఉంటుంది. సో ఇవి డాగ్ బైట్ వల్ల వచ్చేటువంటి ర్యాబిస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఎలా ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలి, పెట్స్కి ముందు వేయించాలి. సో దాని ద్వారా యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాంలో కూడా కొన్ని రూల్స్ని ఈజ్ చేసి డాగ్ పాపులేషన్ని కంట్రోల్ చేయాలి. సో ఇలా ర్యాబిస్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ర్యాబిస్ వైరస్ అనేది వస్తుంది అంటే సో ఇంకా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి సైంటిఫిక్గా. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని అనౌన్స్ చేసిందండి. మహాయుతి గవర్నమెంట్ ఎలక్షన్స్ని కంటెస్ట్ చేసేటప్పుడు బీజేపీ అలయన్స్ ఈ ఇంపార్టెంట్ స్కీమ్ని అనౌన్స్ చేసిందండి. ఆ స్కీమే ముఖ్యమంత్రి మజ్హీ లడ్కీ బహిన్ స్కీమ్. సింపుల్గా దీని అర్థం ఏంటంటే టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహాయం ఎవరికి, టు ఎలిజిబుల్ ఉమెన్, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో, ఉమెన్ లబ్ధిదారులు ఉంటారో మహారాష్ట్రలో వాళ్ళకి, ముఖ్యంగా ఉమెన్కి, మహిళలకి ఆర్థికంగా చేయూతనివ్వటం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం 2,100 రూపాయలు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఎవ్రీ మంత్ కూడా. కానీ ప్రజెంట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1,500 పే చేస్తున్నారు ప్రతి మంత్ ప్రతి ఉమెన్కి కూడా. సో దీన్ని ఇంక్రీజ్ చెయ్యం ఇప్పట్లోనే అని మినిస్టర్ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఎకనామికల్ కన్స్ట్రెయింట్స్ వల్ల ప్రజెంట్ 1,500 పే చేస్తామని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో, అంటే ఉమెన్ రెసిడెంట్స్ ఆఫ్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ క్రైటీరియా బేస్ చేసుకొని ఈ స్కీమ్ని అప్లై చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా పర్పస్ ఏంటంటే ఉమెన్ అనేవాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్ ఉండాలని, ఎవరి మీద ఆధారపడకూడదని, సో హౌస్ హోల్డ్స్ నీటికి వీళ్ళే సపోర్ట్ చేస్తూ ఉండాలని, సో ఇలాంటి
ఒక పాజిటివ్ అవేర్నెస్ని ఉమెన్స్లో తీసుకురావడానికి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది ఉమెన్కి. ప్రజెంట్ 1500 ఇస్తున్నారు. యాక్చువల్గా ప్రామిస్ చేసింది మాత్రం ఎవ్రీ మంత్ 2100 రూపీస్. వి పరమేశ్వరన్ అయ్యర్, ఇతన్ని రీసెంట్గా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగిందండి, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి. సో ప్రజెంట్ అయ్యర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు వరల్డ్ బ్యాంక్కి. సో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి కూడా ఇతన్ని నామినీగా, అంటే టెంపరరీ ఇండియాస్ నామినీ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి కేవి సుబ్రహ్మణ్యన్ తన సర్వీస్ అయిపోకముందే ఒక 3 months ముందే, ఒక 6 months ముందే ఎర్లీగానే 3 years టర్మ్ ఉంటుంది. ఆ 3 years టర్మ్లో ఒక 6 months ముందుగానే తను టెర్మినేట్ అవ్వడం జరిగింది. తన లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి April 30 అనమాట. దాంతో ప్రజెంట్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి డైరెక్టర్గా వి పరమేశ్వరన్ అయ్యర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ జరిగిందండి May 9న. సో ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి దీంట్లో మాట్లాడారు. సో 1.3 బిలియన్ లోన్ని క్లైమేట్ రెసిలియన్స్ కోసం ప్రొవైడ్ చేయటం. సో తర్వాత పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ని ఇస్తుంది ఐఎంఎఫ్ $7 billion. ఇదంతా వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తారు. సో దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది రివ్యూ చేయాలి, ఫస్ట్ రివ్యూ జరగనుంది. సో జరిగింది May 9న. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి $7 billion బెయిల్అవుట్ ప్యాకేజ్ పాకిస్తాన్కి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది టెర్రరిస్ట్ అనేది టెర్రర్ కంట్రీ కాబట్టి. సో పెహల్గామ్ టెర్రర్ అటాక్లో ఇది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అదే మనం పరమేశ్వరన్ అయ్యర్ని కనుక అపాయింట్ చేయకపోతే శ్రీలంక హ్యాండ్స్లోకి వెళ్ళిపోయేది ఇది. ఎందుకంటే డీఫాక్టోగా శ్రీలంకకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పొజిషన్లోకి వెళ్ళేవాళ్ళు, హరిచంద్ర పాతకుంబే అనే అతను. సో కానీ ఇప్పుడు పరమేశ్వరన్ అయ్యర్ని అపాయింట్ చేయడం వల్ల సో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు టెంపరరీ నామినీగా ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనేది. సో మొత్తానికి పరమేశ్వరన్ అయ్యర్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్గా కొనసాగుతున్నారు. మనం యాక్చువల్గా గగన్యాన్ మిషన్ని చేపట్టబోతున్నాం. ఇది మానవ సహిత యాత్ర అన్నమాట, అంటే హ్యూమన్ మేడ్ ఫ్లైట్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా లో ఎర్త్ ఆర్బిట్లో, అంటే 450 నుంచి 600 kilometers వరకు కూడా మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఉంటుందన్నమాట. దీంట్లోకి ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉంటారు, అక్కడ గడుపుతారు, మళ్ళీ వెనక్కి వస్తారు, ఎందుకంటే రీసెర్చ్ పర్పస్. మనకి ఇండియా నుంచి ఫస్ట్ టైం మనం ఒక 2 to 3 ఆస్ట్రోనాట్స్ని మనం పంపించడం జరుగుతుంది గగన్యాన్ అనే మిషన్ ద్వారా. ఫస్ట్ మనం మానవ సహిత యాత్ర చేస్తున్నాం, హ్యూమన్ మేడ్ ఫ్లైట్ ఫస్ట్ అనమాట. దీంట్లో మనం GSLV Mark 3ని ఉపయోగిస్తున్నాం, హెవీ వెయిట్ లిఫ్టర్, దీన్ని ఎలిఫెంట్ అని పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. అయితే వన్స్ మనం వెహికల్ వెళ్ళి వీళ్ళని స్పేస్ సెంటర్లో దింపిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు పారాషూట్స్ సహాయంతో కిందకు వస్తారండి. అలాంటి పారాషూట్స్ని రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి, దీన్ని ADRDE అని పిలుస్తారు, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్. ఇది DRDO కింద ఉంటుందన్నమాట. ఇది ఈ పారాషూట్స్ని టెస్ట్ ఫైర్ చేసింది రీసెంట్గా గగన్యాన్ మిషన్ గురించి. అయితే గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక అంబిషియస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అండి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీన్ని కండక్ట్ చేస్తుంది. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గగన్ నాట్స్ అంటారు, అంటే ఆస్ట్రోనాట్స్ని గగన్యాన్ మిషన్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి గగన్ నాట్స్ అంటారు. వీళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించడమే దీని యొక్క ఎయిమ్, ఆబ్జెక్టివ్. క్రూ ఎంతమంది ఉంటారంటే 2 to 3 ఆస్ట్రోనాట్స్ దీంట్లో వెళ్తారండి. వీళ్ళని ఇస్రో ట్రైన్ చేస్తుంది, ముఖ్యంగా రష్యా లాంటి స్పేస్ ఏజెన్సీస్తో కలిసి. సో దీంట్లో ఉపయోగించే స్పేస్ క్రాఫ్ట్ గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ అండి. దీంట్లో GSLV Mark 3 అనే వెహికల్ని దీంట్లో ఉపయోగిస్తారు, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ Mark 3. సో ఇది క్రయోజెనిక్ ఇంజిన్తో పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ముఖ్యంగా దీని యొక్క డ్యూరేషన్, మిషన్ యొక్క డ్యూరేషన్ 7 days అండి. సో 7 days మిషన్, ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ ఇండియా నుంచి. సో ఇది గగన్యాన్ గురించి. తర్వాత దాంట్లో ఉపయోగించే పారాషూట్స్ని రీసెంట్గా ADRDE సంస్థ DRDO కింద టెస్ట్ ఫైర్ చేయడం జరిగిందనమాట.
యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ జీనోమ్ ఎడిటింగ్ అంటే జిఎం క్రాప్స్ క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ ద్వారా జెనెటికల్లీ మాడిఫై చేసినటువంటి కొన్ని రైస్ వెరైటీస్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 రైస్ వెరైటీస్ని లాంచ్ చేశారండి. ఒకటి DRR-100, దీన్ని కమలా అనే పేరుతో పిలుస్తారు. ఇంకొకటి పోసా DST రైస్ 1. ఇవి 2 కూడా జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అనమాట. అయితే దీన్ని అపోజ్ చేస్తున్నారు కొంతమంది యాక్టివిస్టులు. ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని ఇండియాలోకి తీసుకొస్తే ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ని కలగజేస్తాయి, దాంతోపాటు ఫ్యూచర్ జనరేషన్కి సీడ్ లేనటువంటి అండ్ మాడిఫైడ్ ఫుడ్ అందుతుంది అనే ఉద్దేశంతో యాక్టివిటీస్ డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనేది జిఎం ఫ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో యాక్టివిస్ట్ కానీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ని విత్డ్రా చేసుకోమంటున్నారు ఈ 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ని. ఈ DRR-100 అనేది యాక్చువల్గా మసూరి రైస్ ఉంటుంది కదా, దీన్ని మాడిఫై చేసినటువంటి ఒక వెరైటీ అనమాట. పోసా DST రైస్ 1 అనేది కోస్టల్ ఏరియాస్లో సెలనిటీ ఎక్కువ ఉన్నా కానీ పండేలాగా ఈ వెరైటీని తయారు చేశారండి. సో మొత్తానికి యాక్టివిస్ట్ యొక్క డిమాండ్ ఏంటంటే వీటి మీద సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి, వీటిని సెంట్రల్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలి సో అని ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నారనమాట. అయితే క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. క్రిస్పర్ కాస్9 అంటే ఏంటంటే CRISPR అంటారు. క్రిస్పర్ అంటే C అంటే క్లస్టర్డ్, R అంటే రెగ్యులర్లీ, ఇంటర్స్పేస్డ్, షార్ట్, పాలిండ్రోమిక్ రిపీట్స్, దట్ ఈస్ ది క్రిస్పర్ అనమాట. కాస్9 అనేది ఒక ఎంజైమ్, ఇది సో అసోసియేటెడ్ ప్రోటీన్ ఇది. సో ఇది మాలిక్యులర్ సిజర్గా పనిచేస్తుంది, డిఎన్ఏని కట్ చేస్తుందండి స్పెసిఫిక్ లొకేషన్లో. సపోజ్ ఒక జీన్ ఉందనుకోండి, ఈ జీన్లో ఉన్నటువంటి డిఎన్ఏని కట్ చేస్తుంది, ఇట్లా కట్ చేసి దీన్ని తీసేసి ఇంకొక జీన్ని ఇక్కడ యాడ్ చేస్తారు. దానివల్ల కొత్త ప్రాపర్టీస్ దీనికి యాడ్ అవుతాయండి. సో ఇట్లనే మనం జిఎం క్రాప్ అయినటువంటి కాటన్, సో బీటీ కాటన్, బెసిల్లస్ తురింజసస్ కాటన్ని కూడా ఇలానే జీన్ మాడిఫైడ్ క్రాప్ అనమాట ఇది కూడా. సో ఇలా మనం క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ ద్వారా జీన్ని ఎడిట్ చేసి రిక్వైర్డ్ జీన్ కావాల్సిన దాన్ని యాడ్ చేసుకొని మాలిక్యులర్ సిజర్ అయినటువంటి ప్రోటీన్ అయినటువంటి కాస్9ని ఉపయోగించుకొని మనం కట్ చేసి మనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ని పొందడానికి అయ్యేటువంటి కొత్త రకాలని మనం తయారు చేస్తాం. దీనివల్ల ఎథికల్ కన్సర్న్స్ కనిపిస్తూ ఉన్నాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఫుడ్ సెక్యూరిటీ, మూడోది ఫ్యూచర్ జనరేషన్కి సస్టైనబుల్గా ఉంటుందా లేవా జిఎం క్రాప్స్ అనేవి ఒక క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. ఇండియాలో జిఎం క్రాప్స్ని ఎలో చేసేది ఎవరంటే జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అండి. సో మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈ 2 వెరైటీస్ని విత్డ్రా చేసుకోమంటున్నారు యాక్టివిటీస్. కాస్ట్ సెన్సస్ని అనౌన్స్ చేసిన తర్వాత దీని మీద చాలా రకాల వ్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. 1931 తర్వాత ఫస్ట్ టైం సిన్స్ 1931 అంటే అప్కమింగ్ సెన్సస్ అనేది కాస్ట్ అంటే పాపులేషన్ సెన్సస్ అనేది ఓన్లీ పాపులేషన్ మెజర్మెంటే కాకుండా కాస్ట్ సెన్సస్ డేటా ఆర్ కాస్ట్ డేటాని కూడా ఫస్ట్ టైం ఒక 100 సంవత్సరాల తర్వాత కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫెయిర్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటే SC, ST, OBCస్లో రిజర్వేషన్ ఎఫెక్టివ్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉందండి. అండ్ ఇంటర్నల్ ఇన్ఈక్వాలిటీని కూడా అడ్రస్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రిమీ లేయర్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో అంటే కాస్ట్ డేటా మే సపోర్ట్ ద డిమాండ్ టు రిమూవ్ ది క్రిమీ లేయర్ ఎకనామికల్లీ బెటర్ ఆఫ్. సో సబ్ కేటగరైజేషన్ గురించి కూడా ఇది మాట్లాడుతుంది. అయితే కోర్ట్ అండ్ కమిషన్ సపోర్ట్ కింద మనం చూస్తే సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తుందండి. ఓన్లీ ఒక కాస్టే కాకుండా సబ్ కేటగిరీస్ని కూడా యాడ్ చేయమని చెప్పింది. దానివల్ల ఒక కాస్ట్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ యొక్క ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే రోహిణి కమిషన్ని ఓబీసీ స్టడీస్ కోసం, ఓబీసీ సబ్ గ్రూప్స్ కోసం మనం నియమించుకోవడం జరిగింది, జస్టిస్ రోహిణి కమిషన్. సో ఓబీసీ యొక్క సబ్ గ్రూప్స్ నుంచి కూడా రోహిణి కమిషన్ అనేది స్టడీ చేసింది, కానీ రిపోర్ట్ని మాత్రం బయటికి పెట్టలేదు. సో అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా మనకి కాస్ట్ డేటా ఉంటే ఇలా సబ్ కాస్ట్లు డివైడ్ చేయటం వల్ల మనకి యూస్ఫుల్ ఏంటంటే అండి డీసెంట్రలైజేషన్ అవుతుందండి. అండ్ ప్లానింగ్ కూడా
డెవలప్మెంటల్ ప్లానింగ్ చేయొచ్చు. అంటే ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఛాలెంజెస్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ కూడా చాలా ఉంది. ఎందుకంటే కాస్ట్ని డిఫైన్ చేయడం చాలా కాంప్లెక్స్ అండి. ఈవెన్ సబ్ కేటగిరీ చేయడం ఇంకా కాంప్లెక్స్. సో కాస్ట్ నేమ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి ఒక రీజన్కి ఇంకొక రీజన్కి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఓవర్వెల్మింగ్ డేటా వాల్యూమ్ అండి. 2011 సోషియో ఎకనామిక్ SECCని రికార్డ్ని మనం గమనించినట్లయితే 46 lakh కాస్ట్ నేమ్స్ ఉన్నాయండి ఇండియాలో. 46 లక్షలు ఉన్నాయి కాస్ట్ నేమ్స్. సో ఇట్స్ షోయింగ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. అండ్ కాంప్రహెన్సివ్ లిస్ట్ లేదండి. SC, ST, OBCకి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ లిస్ట్ లేదు. నో ఫుల్ డేటాబేస్ ఫర్ ఆల్ కాస్ట్. సో ఆన్గోయింగ్ లీగల్ డిస్ప్యూట్స్ చూస్తే మెనీ కోర్ట్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి ST, SC, OBC కేటగరైజేషన్లో. అండ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అంటే ఒక క్యాస్ట్ని ఇంక్లూడ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలనే దాని మీద. సో పొలిటికల్ కాంట్రవర్సీ కూడా ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు అంటూ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ BJP గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చింది. సో ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ద టైమ్ టు నీడ్ ఫర్ నేషనల్ కన్సెన్సస్ ఈజ్ రిక్వైర్డ్. దట్ ఈస్ ది ఫైనల్ వర్డ్. విజిన్జమ్ పోర్ట్ యొక్క బెనిఫిట్స్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందండి. విజిన్జమ్ పోర్ట్ అనేది కేరళలో ఉంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఆర్ టెర్మినల్. ఇది ఒక న్యాచురల్ పోర్ట్గా మనకి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎక్కువ సెడిమెంట్స్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాచురల్గానే ఇది 20 meters డెప్త్ ఉంటుంది, అప్రాక్సిమేట్గా 79 feet డెప్త్ ఉంటుంది. దానివల్ల ద కన్స్ట్రక్షన్ రిక్వైర్స్ మినిమల్ డ్రెడ్జింగ్, అంటే తక్కువగా, అంటే మట్టి తీసివేసేది చాలా తక్కువగా ఉంటుంది కన్స్ట్రక్షన్లో. సో కన్స్ట్రక్షన్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ విజిన్జమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ని తిరువనంతపురంలో కన్స్ట్రక్షన్ చేయడానికి 3 phases చేస్తున్నారండి. కానీ స్లో ఫేజ్లో నడుస్తుంది ఇది. కానీ ఇది కనుక మనకి అందుబాటులోకి వస్తే సో చాలా రెవెన్యూ ఎక్స్చెక్కర్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది మేజర్ మైల్ స్టోన్గా చెప్తామండి ఇండియాకి. ఎందుకంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనమాట ఇండియాస్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో డెవలప్ చేస్తున్నారు. ప్రైవేట్ నుంచి ఆదాని పోర్ట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే కేరళ గవర్నమెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుందండి. సో ఫారెన్ పోర్ట్స్ మీద డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉపయోగించే పోర్ట్స్లో కొన్ని మనం ఫారెన్ పోర్ట్స్ను ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే లార్జ్ వెసల్స్ వచ్చినప్పుడు, ట్రాన్స్షిప్మెంట్ కార్గో సైజు పెరిగినప్పుడు మనం అదర్ పోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. లైక్ సింగపూర్, కొలంబో, దుబాయ్, సలాహ్ ఇలాంటి పోర్ట్స్ మీద మనం ట్రాన్స్షిప్మెంట్ కార్గో మీద డిపెండ్ అవుతున్నాం అనమాట, బిగ్గెస్ట్ కార్గో ఉన్నప్పుడు. సో దీనివల్ల మనకి 200 నుంచి $220 million యాన్యువల్ రెవెన్యూ లాస్ అవుతున్నాం. దాని నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ పోర్ట్, విజిన్జమ్ పోర్ట్ కనుక రెడీ అయితే. అండ్ ప్రజెంట్ ఈ పోర్ట్ యొక్క లొకేషన్ ఎలా ఉందంటే న్యాచురల్ అడ్వాంటేజ్గా ఉందండి. 20 meters డెప్త్, అంటే అప్రాక్సిమేట్గా ఇందాక మాట్లాడాం 25 meters డెప్త్, 79 feet ఆటోమేటిక్గా న్యాచురల్గానే డెప్త్ ఉంది. దానివల్ల కాస్ట్లీ డ్రెడ్జింగ్, అంటే కన్స్ట్రక్షన్లో బాగా లోతు తీసే కార్యక్రమాన్ని కాస్ట్లీ బాగా అది ఓషన్లో తీయాలి కాబట్టి దాని నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం అనమాట. తర్వాత ఆల్ట్రా లార్జ్ వెసల్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద వెసల్స్, వాటిని కూడా మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. సో దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ అండి ఇది. దాంతోపాటు AI పవర్డ్ వెసల్ ట్రాఫిక్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. అంటే వెసల్ ట్రాఫిక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే రిమోట్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇండియా మ్యారిటైమ్ కాంపిటేటివ్నెస్ను కూడా పెంచుతుంది. ప్రజెంట్ ఇండియా యొక్క కంటైనర్ కెపాసిటీ పర్ డే మనం 20 million TEUగా ఉందండి. అదే చైనా కెపాసిటీ చూస్తే అది 330 million TEUsగా ఉంది. సో అంటే ఇండియాస్ యొక్క కంటైనర్ కెపాసిటీని కూడా పర్ డే ఇంక్రీజ్ చేయడానికి ఈ విజిన్జమ్ పోర్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్ కూడా చూస్తే
ఈ కన్స్ట్రక్షన్లో డిలే అవుతూ వస్తుందండి. దీన్ని ఫస్ట్ 2015లో అనౌన్స్ చేస్తే ఇప్పటివరకు కూడా కోవిడ్-19 అని, న్యాచురల్ డిజాస్టర్స్ అని, లోకల్ ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొటెస్ట్లని ఆగుతూ వస్తూ ఉంది, డిలే అవుతూ వస్తుందన్నమాట. సో అయితే కమర్షియల్ ఆపరేషన్లు మాత్రం జూలై 2024 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 265 షిప్స్ ఇంక్లూడింగ్ మదర్ వెసల్స్ కూడా రీసెంట్గా ఇక్కడ మనం చూసామన్నమాట. సో ఫండింగ్ అండ్ పొలిటికల్ డిబేట్ చూస్తే ఫేజ్ 1లో కేరళ గవర్నమెంట్ 5,595 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆదాని పోర్ట్స్ 2,454 కోట్లు, యూనియన్ గవర్నమెంట్ 818 కోట్లు ఇచ్చింది. సో ఇలా దీని యొక్క ఫండింగ్ అండ్ పొలిటికల్ డేటాబేస్ ఉంది. ఫ్యూచర్ రిక్వైర్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా మనం గమనించినట్లయితే కనెక్టివిటీకి ఇది క్రూషియల్ అండి. సో ఎందుకంటే సౌత్ ఇండియా హింటర్లాండ్గా, అంటే సౌత్ ఇండియా కనెక్టివిటీని పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇటువైపు ఇండియన్ ఓషన్, అరేబియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్. సో ఫర్దర్ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా చూస్తే ఫ్యూచర్ ఫేజెస్లో అప్రాక్సిమేట్గా 2028 వచ్చేసరికి దీని మీద 9,500 కోట్లు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆదాని పోర్ట్స్ అండ్ కేరళ గవర్నమెంట్ కూడా డీల్ చేసుకున్నాయి. సో ఇదొక ఇంపార్టెంట్ న్యాచురల్ పోర్ట్గా ఉపయోగపడుతుంది అండ్ అదర్ కంట్రీస్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుందండి లార్జ్ వెసల్స్ వచ్చినప్పుడు. సో ఇది విజిన్జమ్ పోర్ట్ యొక్క గొప్పతనం.